నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అఫ్ఘాన్ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం. భారతీయుల తరలింపుపై ప్రభుత్వ వైఖరి వివరణ. మాజీ ఖైదీకి అఫ్ఘాన్ రక్షణ మంత్రిగా అవకాశం. అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్ను నియమించిన తాలిబన్లు. ఇనుప ఖనిజం అక్రమ రవాణాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు. తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్న సీజేఐ జస్టిస్ రమణ. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ. కర్నూలు సమీపాన తెలంగాణ మద్యం స్వాధీనం. ఆటోలో గుట్టుగా తరలిస్తుంటే పట్టుకున్న పోలీసులు. అఫ్ఘాన్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. విదేశాంగ మంత్రి జయశంకర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్తో పాటు మరికొందరు మంత్రులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, ఎన్సీపీ తరఫున శరద్ పవార్, జేడీఎస్ నుంచి దేవేగౌడ, వైకాపా నుంచి మిథున్ రెడ్డి, తెలుగుదేశం నుంచి గల్లా జయదేవ్, తెరాస తరఫున నామా నాగేశ్వరరావు హాజరయ్యారు. అఫ్ఘాన్లో తాజా పరిస్థితులు, భారత పౌరుల తరలింపు తదితర అంశాలపై విదేశాంగ మంత్రి జయశంకర్ అఖిలపక్ష నేతలకు వివరించినట్లు తెలుస్తోంది. గ్వాంటనమో జైలు మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్ను తాలిబన్లు రక్షణ మంత్రిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాలిబాన్ వర్గాలు చెప్పాయంటూ అల్ జజీరా ఛానల్ ఓ కథనం ప్రసారం చేసింది. 10 రోజుల క్రితం మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఆఫ్ఘాన్ తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అత్యంత విధేయులు, సీనియర్లను ఆర్థిక, రక్షణ మంత్రులుగా నియమించినట్లు తాలిబాన్ వర్గాలు తెలిపాయి. గ్వాంటనమో బే మాజీ ఖైదీ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ జకీర్ను రక్షణ మంత్రిగా, తాలిబాన్ల ఆర్థికాధికారి, అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న గుల్ అఘాను ఆర్థిక మంత్రిగా నియమించినట్లు అల్ జజీరా ఛానల్ పేర్కొంది. మంత్రుల పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హోంమంత్రిగా సదర్ ఇబ్రహీం పేరు ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే అఫ్ఘాన్ ప్రావిన్స్లకు గవర్నర్లను నియమించనున్నట్లు తాలిబాన్ వర్గాలు వెల్లడించాయి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరులోని మండల ప్రాథమిక పాఠశాలలో 2 విద్యార్థులకు కరోనా సోకింది. ఈ నెల 21న వాకతిప్ప పీహెచ్సీ సిబ్బంది పాఠశాలకు వచ్చి 30 మంది విద్యార్థుల నమూనాలు సేకరించారు. వీరిలో 4-5 తరగతులు చదువుతున్న 2కి పాజిటివ్గా తేలింది. వైద్యాధికారులు పాఠశాలను శానిటైజ్ చేశారు. పరిసరాల్లో బ్లీచింగ్ చల్లారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం వడ్లమూరులోని మండల ప్రాథమిక పాఠశాలలో 2 విద్యార్థులకు కరోనా సోకింది. ఈ నెల 21న వాకతిప్ప పీహెచ్సీ సిబ్బంది పాఠశాలకు వచ్చి 30 మంది విద్యార్థుల నమూనాలు సేకరించారు. వీరిలో 4-5 తరగతులు చదువుతున్న 2కి పాజిటివ్గా తేలింది. వైద్యాధికారులు పాఠశాలను శానిటైజ్ చేశారు. పరిసరాల్లో బ్లీచింగ్ చల్లారు. సహేతుక కారణాలు వివరించే విద్యా సంస్థలకు ఫీజులు సవరించేందుకు సిద్ధమని పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ కాంతారావు చెప్పారు. 20 ఏళ్లుగా ఫీజులు ఖరారు చేయలేదన్న ఆయన కళాశాలల పరిశీలనకి వెళ్తుంటే కొందరు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. విద్యా సంస్థల్ని లాభదాయకంగా చూడరాదన్నారు. కొన్ని లిమిటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంతకంటే ఎక్కువ ఫీజు డిజర్వింగ్ ఉన్నాయని ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు కూడా తెలుసు. వాళ్ళు మా దగ్గర అప్లికేషన్ పెట్టుకొని మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రూఫ్స్ అన్ని చూపిస్తే దాన్ని బట్టి రివైజ్ చేస్తాం. వీఆర్ నాట్ హియర్ టు క్లోజ్ డౌన్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్. వీఆర్ హియర్ ఓన్లీ టు రెగ్యులేట్. వాళ్ళు చెప్పినంత కాకపోయినా ఒక రీజనబుల్ ఫీ ఎక్స్కలేషన్ అవసరమైతే చేస్తాం. కానీ దానికి మించి ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంటే రిఫండ్ ఇప్పిస్తాం డెఫినెట్గా, నో డౌట్. లేదా నెక్స్ట్ ఇయర్ ఒకవేళ చదవలసి ఉంటే దానికైనా అడ్జస్ట్ చేస్తాం.
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏరులై పారుతోంది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసిన అక్రమార్కులు కొత్త మార్గాల్లో మద్యం తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో వాహన తనిఖీల్లో కర్ణాటక మద్యం పట్టుబడింది. ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న 5,000 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 మందిని అరెస్టు చేసి 5 బైకులు సీజ్ చేశారు. కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్పోస్టు వద్ద ఆటోలో తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని సెబ్ అధికారులు పట్టుకున్నారు. నందనపల్లికి చెందిన నాగన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 192 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందాడు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏసయ్య అనే వ్యక్తి కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతను అదే గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే ఆర్ఎంపీ డాక్టర్ వద్ద వైద్యం చేయించుకున్నాడు. కాలు నొప్పిగా ఉండడంతో ఇవాళ ఉదయం మరోసారి వైద్యుని వద్దకు వెళ్లి ఇంజెక్షన్ తీసుకున్నాడు. ఇంజెక్షన్ చేసుకుని ఇంటికి వెళ్లిన అరగంటలోపే ఒళ్లంతా చల్లబడి స్పృహ తప్పి పడిపోయాడు. ఇంజెక్షన్ వికటించడం వల్లే ఏసయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి పులివెందుల ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ అయింది సార్. కాలు డ్యామేజ్ నుంచి వారం నుండి ఇంజక్షన్లు ఇచ్చుకుంటున్నాను. ఈ రోజు అట్లే వచ్చి ఇంజక్షన్లు ఇచ్చుకునేటప్పుడు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇంటికి వెళ్ళాలి. బాడీ చల్లగా అయిపోవడం. మళ్ళీ డాక్టర్ కోసం వచ్చినాం. ట్రీట్మెంట్ చేసుకోవాలి సార్, అటు చూసారండి చల్లగా అయిపోయినారంటే నేను రాను, మీరు పోయి పిలుచుకొని రాబడి చూస్తాను. మేము ఆటో పిలుచుకొని వచ్చి చూసేలకు మంచి చల్లబడినాడు. హాస్పిటల్ కాడికి వచ్చి బాడీ పెట్టినాము. మీరేం చెప్తారు సార్ దానికి జరిగిందని ఏం చెప్తారంటే పోయి పోస్ట్ మార్టం చేసుకొని రాకండి, దాన్ని బట్టి ఆ రిపోర్ట్ బట్టి నేను కారకులు చూసుకుంటాను చెప్పి. తిరుమల శ్రీవారికి మహేంద్ర సంస్థ వాహనాన్ని విరాళంగా అందజేసింది. 16 లక్షల విలువైన వాహనాన్ని మహేంద్ర సీఈఓ దిలీప్ కుమార్ తీతీదే అధికారులకు అందించారు. ఆలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీతీదే అదనపు ఈవో ధర్మారెడ్డి కారును నడిపారు. వాహనాన్ని తీతీదే అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు. It's technique, no సుప్రతిష్ఠితమస్తు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్పై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై ఆ సంస్థ చైర్మన్ పార్థసారథి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతను చేసిన మోసాలపై కూపీ లాగుతున్నారు. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలైన కార్వీ రియాల్టీ, కార్వీ వెల్త్ సంస్థలపై కేసులు నమోదయ్యాయి. పార్థసారథిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారన్న విషయం తెలుసుకున్న ఆయా రాష్ట్రాల పోలీసులు కేసు వివరాలు తెలుసుకునేందుకు సీసీఎస్ పోలీసులను సంప్రదించారు. బెంగళూరులోని బసవనగుడి పోలీసులు కార్వీ రియాల్టీ సంస్థపై 2 ఏళ్ల క్రితం కేసు నమోదు చేశారు. అధిక లాభాలు ఇస్తామని ఆశ చూపించి 4 కోట్లకు పైగా రూపాయలు మదుపు చేయించి మోసం చేసిన కేసులో పార్థసారథితో సహా 13 మందిపై కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు సైతం సీసీఎస్ పోలీసులను ఫోన్లో సంప్రదించి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రాష్ట్రాల్లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ మోసాలకు పాల్పడిందనే విషయాలను పార్థసారథి వద్ద ప్రస్తావించామని, అతను సరైన సమాధానం చెప్పడం లేదని సీసీఎస్ పోలీసులు తెలిపారు. కోవిడ్ సంక్షోభం క్రీడలకు ప్రతిబంధకంగా మారింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించే సామర్థ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నా ఆటలకు అనువైన ప్రాంగణాలు మాత్రం అందుబాటులో లేని పరిస్థితి. ఆట స్థలాలకు మంజూరైన నిధులు విడుదల కాకపోవడంతో వసతులు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షలు క్రీడాకారులకు గుడిబండలా మారాయి. క్రీడా మైదానాలు నేటికీ తెరుచుకోని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని క్రీడా ప్రాధికార సంస్థలో ఇండోర్, మల్టీపర్పస్ స్టేడియాలు ఉన్నాయి. వీటిలో షటిల్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, వ్యాయామశాల, యోగా, టైక్వాండో ప్రాంగణాలున్నాయి. అవుట్డోర్ విభాగంలో ఖోఖో, కబడ్డీ,
హాకీ, క్రికెట్, వాలీబాల్ కోర్టులతో పాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అదేవిధంగా అనేక మండలాల్లోనూ క్రీడా ప్రాంగణాలున్నాయి. స్టేడియాలలో వస్తువులు కొంతమేర అందుబాటులో ఉన్నా ప్రతికూల పరిస్థితులతో వాటిని సద్వినియోగం చేసుకునే వీలు లేకుండా పోయింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిలిచిపోవడంతో క్రీడల రిజర్వేషన్ కోటాను ఆటగాళ్లు కోల్పోయారు. క్రీడా మైదానాల్లో నిర్వహణ లేక ఇక్కడికక్కడే చెట్లు, కలుపు పెరిగి ఆటలు ఆడేందుకు వీలు లేకుండా మారిపోయాయి. ప్రభుత్వం చొరవ చూపి ఆటలు ఆడేందుకు వీలుగా క్రీడా ప్రాంగణాలను మార్చాలని క్రీడాకారులు కోరుతున్నారు. జగ్గంపేట డిగ్రీ కాలేజ్ని ఆనుకుని ఈ స్టేడియం 2017లో శంకుస్థాపన చేయడం జరిగింది. డబ్బులు పెట్టి దీన్ని కట్టిన విలువ లేకుండా ఇప్పుడు వరకు కూడా ఎవరు దీన్ని పట్టించుకోలేదు. మన అధికారి వారు స్పందించి దీన్ని ఓపెన్ చేస్తే మాకులాగా వాలీబాల్ కానీ ఇలా క్రీడ కానీ షటిల్ కానీ ఇలాగా ఆడుకోవడానికి స్టూడెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే కరోనా వల్ల గ్రౌండ్కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ పరిస్థితులు కొంచెం బాగలేదు. చెట్లు అవి పెరిగిపోవడం గ్రౌండ్స్లో మాకు చేసుకోవడానికి వీలబుల్గా లేదు. మంచిగా మాకు అన్ని ప్రొవైడ్ చేస్తే బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా ఇంకా మంచి పేరు తెప్పిస్తాము. గ్రౌండ్స్ అనేవి చాలా అవైలబిలిటీ ఉన్నాయండి. అవి కరోనా కారణంగా ఏంటంటే అది మూతపడ్డాయండి ఇప్పుడు దాకా. అవి మళ్ళీ తుప్పలు పట్టేసి ఇలా అధ్వాన్యంగా తయారైనవి. అవి ఒకసారి యంత్రాంగం ఒకసారి దృష్టి సారించి వాటిలన్నీ కూడా సరిచేస్తే ఇంకా క్రీడాకారులు వచ్చి ప్రాక్టీస్ చేయడానికి అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. కొన్నేళ్లుగా క్రీడా ప్రాంగణాలకు మంజూరైన నిధులు విడుదల కాక ఆటగాళ్లు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి 1 చొప్పున ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాలు 11 మంజూరయ్యాయి. బిల్లులు మంజూరు కాక 4 మినహా మిగిలినవి అరకొర నిర్మాణాలతో దర్శనమిస్తున్నాయి. నిధుల కొరత విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సెట్రాజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లా క్రీడా ప్రాంగణంలో 2 కోట్లతోటి అకాడమీ బిల్డింగ్ చేయడం జరిగింది. అది పని కూడా RWS వారు పని కూడా చేసి ఉన్నారు. దాన్ని పూర్తి చేయాలంటే 41 లక్షలు కూడా కావాలని చెప్పేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి చేయడం జరిగింది. అది నెంబర్ 1 పాయింట్. ఇక జిల్లాలో కోవిడ్ రేటు 5% మించి ఉన్న కారణంగా కలెక్టర్ గారు 2 వారాల తర్వాత అనుమతిస్తానని చెప్పేసి తెలిపినారు. మళ్ళా దాని అనుమతి వచ్చిన వెంటనే ఈ స్టేడియం దయచేసి క్రీడలలో కూడా ప్రోత్సహించడానికి, క్రీడాకారులను ప్రోత్సహించడానికి వారికి కోచింగ్ ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటాం. దట్ ఈస్ నెంబర్ 1. ఆటలు ఆడేందుకు వీలుగా మైదానాలను వీలైనంత త్వరగా చక్కదిద్దాలని క్రీడాకారులు కోరుతున్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినా సామాజిక మాధ్యమాలు ఎన్ని పుట్టుకొచ్చినా గ్రంథాలయాలకు ఆదరణ మాత్రం తగ్గలేదు. పోటీ పరీక్షల కోసం గ్రామీణ విద్యార్థులు నేటికీ వాటిపైనే ఆధారపడుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గ్రంథాలయాల్లో కొన్నేళ్లుగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రంథాలయ శాఖ డిజిటలీకరణ దిశగా అడుగులేస్తోంది. విజయనగరం జిల్లాలో 41 వరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో వివిధ రకాలకు చెందిన 60,000 వరకు పుస్తకాలు ఉన్నాయి. 10,000 మంది పాఠకులు, చందాదారులు కొనసాగుతున్నారు. అయితే జిల్లాలోని 41 గ్రంథాలయాల నిర్వహణకు 68 మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం గ్రంథాలయాల అధికారులతో కలిపి 34 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పొరుగు సేవల ద్వారా మరో 13 మంది విధులు నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా గ్రంథాలయాల్లో ఉద్యోగుల ఖాళీలు భర్తీ కావడం లేదు. అరకొర సిబ్బందితోనే అధికారులు నెట్టుకొస్తున్నారు. గ్రంథాలయాల్లో సిబ్బంది, ఇతర సమస్యల పరిష్కారం కోసం పుస్తకాల డిజిటలైజేషన్కు రాష్ట్ర గ్రంథాలయ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియను విజయనగరం జిల్లా గ్రంథాలయం నుంచే ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గురుజాడ కేంద్ర గ్రంథాలయంలోని 42,000 పుస్తకాల వివరాలను కంప్యూటరీకరించారు. ప్రతి పుస్తకం కంప్యూటర్లో అందుబాటులో ఉండేటట్లు కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. దశల వారీగా జిల్లాలోని ద్వితీయ, తృతీయ, గ్రామీణ శాఖ గ్రంథాలయాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు గ్రంథాలయ రాష్ట్ర సంచాలకులు ప్రసన్న కుమార్ తెలిపారు. గ్రంథాలయాల్లో ఆధునీకరణలో భాగంగా మరి ఈరోజు విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థను మరి సాఫ్ట్వేర్ ఏదైతే మేము ఇన్స్టాల్ చేస్తున్నామో ఆ ఈ గ్రంథాలయ సాఫ్ట్వేర్ ని కూడా ప్రారంభించడమైనది. దీంట్లో భాగంగా బుక్స్ ఏవైతే లైబ్రరీలో ఉన్నాయో లైబ్రరీ బుక్స్ అన్ని మేము సాఫ్ట్ కాపీ చేసి రీడర్స్ కి మరి యాక్సెషన్ అందుబాటులో ఉంచాము. ఏ బుక్ అయినా లైబ్రరీలో ఉందా లేదా, లేకపోతే ఉంటే ఎన్ని కాపీలు ఉన్నాయి, దాని కేటలాగ్ నంబర్ ఎంత, ఏ ర్యాక్ లో ఉంది, అలాగే
ఈ బుక్ ఈ జిల్లాలో ఎక్కడుంది, లేకపోతే ఈ స్టేట్లో ఎక్కడుంది అనే స్టెప్స్లో కూడా మేము అనుసంధానం చేయబోతున్నాం. రాబోయే కాలంలో కూడా డిజిటలైజేషన్ కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. గ్రంథాలయాలు డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేయటంపై పాఠకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ విధానం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇంతకు ముందు కన్నా ఇప్పుడున్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఈ గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మాకు టైం బాగా సేవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంతకు ముందు పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి మాకు చాలా ప్రాబ్లంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లంను మాకు తగ్గించి మాకు విజయనగరంలోనే ఈ ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చి రాగానే బుక్స్ వెతుక్కోవడానికి చాలా టైం పట్టేది. ఎక్కడే ఉండేవి కూడా తెలిసేది కాదు. అలాంటి ఇప్పుడు విజయనగరంలో డిజిటలైజేషన్ ద్వారా చాలా సులభతరంగా బుక్స్ వెతుక్కోవడానికి అవకాశం దొరికింది. ఈ టెక్నాలజీ రావడం వల్ల మాకే కాకుండా మా వెనకున్న వాళ్ళకి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక బుక్ ఏదైనా సరే చెదలు పట్టుకుపోవడం అనేది జరిగేది. ఈ టెక్నాలజీ రావడం వల్ల మాకు కాకుండా మా వెనకున్న కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ దగ్గర రావడం వల్ల ఏంటంటే బుక్స్ అనేవి పాడవు, లైఫ్ లాంగ్ ఉంటాయి. అండ్ ఎప్పుడు కావాలన్నా అప్పుడు అవైలబుల్ దొరుకుతున్నాయి. ఈరోజు విజయనగరంలో ఇది మనకే ఫస్ట్గా ఓపెన్ అవడం వల్ల చాలా అదృష్టవంతులము. ఈ గ్రంథాలయాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు గ్రంథాలయ శాఖ అడుగులు వేస్తోంది. దేశం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అక్రమ రవాణా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అభిప్రాయపడింది. ఖనిజం అక్రమ రవాణాపై కేంద్రం స్పందించాలని సీజేఐ నిర్దేశించారు. దీనిపై 2 వారాల్లో సమాధానం చెప్పాలన్నారు. దేశం నుంచి ఇనుప ఖనిజం అక్రమ రవాణా వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అక్రమ రవాణా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అభిప్రాయపడింది. ఖనిజం అక్రమ రవాణాపై కేంద్రం స్పందించాలని సీజేఐ నిర్దేశించారు. దీనిపై 2 వారాల్లో సమాధానం చెప్పాలన్నారు. విశాఖ పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అడ్మిరల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ నుంచి రసాయనాలు వెలువడ్డాయంటూ కార్మికులు పరుగులు తీశారు. వాయువులు పీల్చలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. సమీపంలోని తాడి గ్రామస్తులు కూడా కర్మాగారం ఎదుట ఆందోళన చేశారు. భవిష్యత్తులో తమ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తమకు భరోసా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. పొగలాగా వచ్చేసింది. వచ్చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డారు. దగ్గుతో కూడా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి కొంత దూరం పరిగెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు కూడా ఈ అడ్మినర్ నుంచి విపరీతమైనటువంటి మాకు స్మోక్స్ వచ్చి విపరీతమైన ఈ పొల్యూషన్ వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. రియాక్ట్ అయిన తర్వాత ఒక 4-5 పడిపోయారు అనుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చేది ఎవరో పట్టించుకోవాలి, మాకు సంబంధం లేదంటారు. అందుకనే మేము ముందస్తుగా వాళ్ళ లెటర్ హెడ్ మీద టైప్ చేసి మాదే రెస్పాన్సిబిలిటీ ఏవైనా అని చెప్పి అడుగుతాం. లేదు ఆ లెటర్ హెడ్ ఇవ్వలేను అనుకుంటే ఒక 48 అవర్స్ ఒక టీంని పంపించి, మెడికల్ టీంని పంపించి అందరికీ, మా ఊర్లో ఉన్న జనాలందరికీ, చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ మెడికల్ చెకప్ చేసి రిపోర్ట్ ఇవ్వమనండి. వీళ్ళు దానికి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి. అదే మా డిమాండ్స్. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ప్రహసనంలాగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియ బాధ్యత అప్పగించినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈకేవైసీ కోసం వచ్చిన వారితో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లక్ష్మీ విలాస్ బ్యాంక్ వద్ద రద్దీ ఏర్పడింది. కూపన్ల కోసం పిల్లలతో కలిసి తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నా పని కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు మహా అయితే 100 మంది పోగొట్టారండి. ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. మీ గవర్నమెంట్ ఇచ్చేది మాకు ఏమో వస్తుందో మాకు తెలియదు కానీ ఈ లోపు స్ట్రెస్ మేమండి 5 నిమిషాలు ఊపిరి ఆగిపోతే అనిపించింది. పెద్దోళ్ళు మేమే తట్టుకోలేకపోయాం. పిల్లలు ఎలా ఉంటారండి? కుటుంబాల్లో ఒక అమ్మాయి ఉంటారా, 2 అమ్మాయిలు ఉంటారు. అప్పుడు 2 పిల్లలు పెట్టినప్పుడు ఒక్కరికి ఎత్తారు. ఎలా చెప్తారండి మీరు? పైగా 2 పోలీసులు ఉంటారు. 2 పోలీసులు ఆపుతారు. జనం వచ్చేసారు. 10 మందికి ఇచ్చారు. ఆ 10 మందికి ఇచ్చేసిన తర్వాత టోకెన్ ఇవ్వాలేమో మగవారు రమ్మంటారు. మగవారు కూడా ఇదే పరిస్థితి. మీరు ఇచ్చే 5 గంటలు
తెలుగు రాష్ట్రాల నుంచి కోట్ల విలువైన జుట్టు స్మగ్లింగ్ చేస్తున్న ఈడీ దర్యాప్తులో తేలింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కోల్కతా, గౌహతి కేంద్రంగా విదేశాలకు తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెలుగు చూసింది. పన్ను ఎగవేసేందుకు అక్రమ పద్ధతిలో మణిపూర్, మిజోరాం, మియన్మార్ మీదుగా చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. పన్ను ఎగవేసేందుకు దొడ్డిదారిన జుట్టు సేకరిస్తున్న చైనీయులు ప్రతిఫలంగా ఇక్కడి వ్యాపారులకు హవాలా మార్గంలో సొమ్ము, బంగారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ అక్రమ దందా నడిపేందుకు మియన్మార్కు చెందిన కొందరు హైదరాబాద్లో తిష్ట వేసినట్లు ఈడీ గుర్తించింది. మనుషుల జుట్టుతో భారీ అక్రమ దందా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని మనుషుల వెంట్రుకల ఎగుమతిదారులు పెద్ద ఎత్తున అక్రమ పద్ధతుల్లో చైనాకు తరలిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో వెలుగుచూసింది. చైనా బెట్టింగ్ యాప్లపై విచారణ చేస్తున్న ఈడీ బృందాలకు అనుకోకుండా మనుషుల కేశాల అక్రమ దందా బయటపడింది. చైనీయుల నుంచి సుమారు 16 కోట్లు తెలుగు రాష్ట్రాల్లోని వెంట్రుకల వ్యాపారులకు చేరినట్లు తేలడంతో ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంట్రుకల వ్యాపారుల అక్రమ లావాదేవీలపై ఫెమా ఉల్లంఘనల కింద మరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. హైదరాబాద్ తణుకులోని వికాస్ హెయిర్ ఎంటర్ప్రైజెస్, నరేష్ విమెన్ హెయిర్ ఎంటర్ప్రైజెస్, హృతిక్ ఎగ్జిమ్, ఎస్ఎస్ ఇంపెక్స్, శివ్ కేశవ్ హ్యూమన్ హెయిర్, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్, ఆర్కే హెయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు సహా 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మనుషుల వెంట్రుకల వ్యాపారుల కార్యాలయాల్లో భారీగా లెక్కాపత్రాలు లేని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. సుమారు 2,90,00,000తో పాటు 12 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, కంప్యూటర్, డైరీలు, ఖాతాల పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుల్లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. తిరుపతి, యాదాద్రి, విజయవాడ తదితర పుణ్యక్షేత్రాలతో పాటు స్థానిక క్షౌరశాల నుంచి వెంట్రుకలు సేకరించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా మియన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా, చైనా తదితర దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ అక్రమ ఎగుమతుల కోసం మియన్మార్కు చెందిన పలువురు హైదరాబాద్లో తిష్టవేసినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వెంట్రుకల ఎగుమతిదారులు అక్రమ లావాదేవీల కోసం తమ ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు. పన్ను ఎక్కువగా ఉండే నాణ్యమైన జుట్టును నాసిరకం జుట్టు లేదా దూదిగా పేర్కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా చైనా వ్యాపారులు 28% దిగుమతి సుంకం తప్పించుకోవడంతో పాటు 8% దిగుమతి ప్రోత్సాహకాలను అక్రమంగా పొందుతున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు కోల్కతా, గువాహటి నుంచి ఎక్కువగా సరుకు వెళ్తోందని ఈడీ భావిస్తోంది. మణిపూర్, మిజోరాం ద్వారా మియన్మార్కు రోడ్డు మార్గంలో తరలించి అక్కడి నుంచి చైనాకు పంపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చైనా బెట్టింగ్ యాప్ల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన లింక్యూన్ టెక్నాలజీస్, డాకీపే సంస్థల నుంచి హైదరాబాద్లోని 2 వెంట్రుకల ఎగుమతి కంపెనీలకు సుమారు 3,38,00,000 చేరినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి ద్వారా చైనాకు తరలించినందుకు హవాలా మార్గంలో ఆ సొమ్మును పంపించినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని వెంట్రుకల ఎగుమతుల వ్యాపారుల లావాదేవీలపై ఈడీతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI, ఐటీ, కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న పాట బుల్లెట్ బండి. ఈ పాట యూట్యూబ్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాటపై చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు మహబూబాబాద్ ఎంపీ మాలోద్ కవిత బుల్లెట్ బండి పాటకు ఆడి పాడారు. మహబూబాబాద్లో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వారి కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేశారు.